ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అసలు ఈ రెండింటిలో మనం ఏం నేర్చుకోవాలి? ఎవరికి ఏది ఉపయోగపడుతుంది? మీరు లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అన్నప్పుడు మీరు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలా? టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలా? మరి ట్రేడింగ్ చేస్తూ ఉంటాము. ఇంట్రాడే ట్రేడింగ్ అంటాము. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటాము. ఇలాంటి టైంలో మనకి ఏది ఉపయోగపడుతుంది? సో ఫ్రెండ్స్, ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో అయితే నేను ఒక ఫ్రీ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది డే 1 వీడియో, బేసిక్ వీడియో. సో ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఆల్ నోటిఫికేషన్స్ అనేవి మీరు ఆన్లో పెట్టండి. మీరు అలా చేస్తే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో లేట్ చేయకండి, లైక్ చేసే వీడియోని కంటిన్యూ చేయండి. ఈ సిరీస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలా అయితే మీరే చూడాలి. అయితే ఫ్రెండ్స్, ముందుగా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు, టెక్నికల్ అనాలిసిస్ అంటారు, అసలు మేము ఏం నేర్చుకోవాలి అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి. మీరు స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నా సరే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ రెండు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? రెండు ఎందుకు నేర్చుకోవాలి? ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోదా అంటే సరిపోదు అని నేను చెప్తాను. బట్ మనకి ఫండమెంటల్ అనాలిసిస్ ఎప్పుడు బాగా యూజ్ అవుతుంది, టెక్నికల్ అనాలిసిస్ ఎప్పుడు బాగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ముందుగా ఫండమెంటల్ అనాలిసిస్. ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఏం నేర్చుకుంటామంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, బిజినెస్ మోడల్ ఎలా ఉంది, ఫ్యూచర్ గ్రోత్ని అనాలిసిస్ చేయడమే మనము ఫండమెంటల్ అనాలిసిస్ అంటాము. అంటే ఒక కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఒక 5 years 10 years కోసము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాల్సి ఉంటుంది. సో కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ అవ్వచ్చు, బిజినెస్ మోడల్ అవ్వచ్చు, ఫ్యూచర్లో దాని యొక్క గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది మనము ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా అయితే తెలుసుకుంటాము. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది బాగా యూజ్ఫుల్గా ఉంటుంది, ఫండమెంటల్ అనాలిసిస్. అయితే ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో కొన్ని కీ పాయింట్స్ అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. అందులో మొదటగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకునేటప్పుడు మీకు ముందుగా తెలిసేదేంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో బ్యాలెన్స్ షీట్, ఒక కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందో అనాలిసిస్ అనేది మనం చేస్తాము. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది, కంపెనీ ప్రాఫిట్స్లో ఉందా, లాస్లో ఉందా, అసలు ఏం జరుగుతుంది, ప్రతి ఇయర్ కూడా ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా లేదంటే లాసెస్ పెరుగుతున్నాయా అనేది మనము అనాలిసిస్ చేస్తాము. అండ్ క్యాష్ ఫ్లో, వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఓకే, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మనము అనాలిసిస్ అనేది చేస్తాము. ఇక నెక్స్ట్ వన్ ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్. ఒక కంపెనీకి సంబంధించిన ఈపీఎస్ అనేది పెరుగుతూ ఉంది అంటే ఆ కంపెనీ మంచిగా ఉంది, ప్రాఫిటబుల్గా ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఈపీఎస్ ఉంటేనే కంపెనీ బాగా ఎర్న్ చేస్తుంది అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ యొక్క ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్ తగ్గుతుంది అంటే ఆ కంపెనీ నెగిటివ్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఫోకస్ అయితే ఇంకా ఫర్దర్గా అయితే చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ పిఈ రేషియో. మీరు వింటూ ఉంటారు, పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. సో తక్కువ పిఈ ఉందనుకోండి, ఒక కంపెనీకి 2 కంపెనీస్, మీరు ఒక సెక్టార్లో ఉన్న 2 కంపెనీస్ని మీరు కంపారిజన్ చేసేటప్పుడు ఒక కంపెనీతో కంపేర్ చేసుకుంటే ఇంకొక కంపెనీ యొక్క పిఈ రేషియో తక్కువ ఉంది అంటే ఆ కంపెనీని మనం అండర్ వాల్యూడ్ స్టాక్గా కూడా మనము చెప్పుకుంటాము. సో పిఈ రేషియో అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండేలా అయితే చూసుకోవాలి. ఇక నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ రేషియో. తక్కువ డెట్ ఉంది, ఆ కంపెనీకి అప్పు తక్కువ ఉందండి, అప్పు తక్కువ ఉంది అన్నప్పుడు మనం పాజిటివ్గానే చూస్తాము. అంటే ఒక్క కీ పాయింట్ని కన్సిడర్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని కాదు, బట్ అప్పు తక్కువగా ఉంది అంటే మాత్రం తప్పకుండా దాన్ని మనము పాజిటివ్గానే కన్సిడర్ చేయవలసి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కంపెనీకి డెట్ ఎంత ఉందనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. యావరేజ్గా అయితే 1 అబోవ్ ఉండకూడదు, అంతకంటే తక్కువ ఉండేలా అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. డెట్ ఫ్రీ కంపెనీస్ అయితే ఇంకా చాలా మంచిది. ఇక నెక్స్ట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక కంపెనీకి ఎంత కాంపిటీషన్ ఉంది, బ్రాండ్ స్ట్రెంగ్త్ ఉందా లేదా, లేదంటే లీడర్షిప్ ఉందా లేదా అన్నది కూడా మనము ఆ కంపెనీకి సంబంధించి తప్పకుండా చూడవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్రోత్ పొటెన్షియల్ అండి. గ్రోత్ పొటెన్షియల్ మీన్స్ ఫ్యూచర్లో కంపెనీ ఎలా గ్రో అవ్వబోతుంది అన్నది కూడా మనము ముందే ఎస్టిమేట్ చేసుకోవాలి. ఇన్ ఫ్యూచర్ 5 to 10 yearsలో ఈ కంపెనీ మంచిగా గ్రో అవుతుందని మీకు నమ్మకం ఉంది అన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో అయితే చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం.
మీరు ఒక హౌస్ కొనాలనుకుంటున్నారు. మీరు హౌస్ కొనాలన్నప్పుడు మీరు ఏం చేస్తారు? లొకేషన్ చూస్తారు, క్వాలిటీ చూస్తారు, రీసేల్ వాల్యూ కూడా చూస్తారు. అంటే ఇన్ కేస్ మీరు హౌస్ అమ్మాలన్నా సరే రీసేల్ వాల్యూ ఎంత ఉంది అనేది తప్పకుండా చెక్ చేసుకుంటారు కదా. సో అలాగే ఒక స్టాక్ని పర్చేజ్ చేసేటప్పుడు, కొనేటప్పుడు, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది తప్పకుండా అయితే చేయవలసి ఉంటుంది. మరి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి బాగా యూజ్ అవుతుంది అన్నారు. మరి టెక్నికల్ అనాలిసిస్ అంటే? సో దీనికోసం మాట్లాడే ముందు మీరు స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవుతూ ఉన్నారనుకోండి, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకున్నప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ అయితే కావాలండి. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్తో మనము ఈ ట్రేడింగ్స్ అనేవి చేయలేము. సో ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్ మొత్తంని యూజ్ చేసుకుంటూ నేను సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా, అంటే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా, ఈ లోపల మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి, మీరు స్టాక్స్లో ట్రేడింగ్ చేయాలన్నా ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలన్నా సరే సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా, మీరు కొంచెం ఫాస్ట్గా ట్రేడింగ్ చేయడానికి ప్రిపేర్ అయ్యేలా అయితే మేము ఒక కోర్స్ని అయితే ప్రిపేర్ చేస్తామండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మాత్రం మన స్టాక్ మార్కెట్ ఈ ఆప్షన్ ట్రేడింగ్ కోర్సులో అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఈ కోర్స్ని అయితే మేము ప్రిపేర్ చేసాము. సో అంత సింపుల్గా ఏం ప్రిపేర్ చేసేలేదు. ఏ కీ పాయింట్స్ పైన మనం ఫోకస్ చేయాలి, మార్కెట్లో ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, మన యొక్క స్టాప్ లాస్ ఏంటి, మన దగ్గర ఉన్న క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనీ మేనేజ్మెంట్, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ట్రెండ్ అనాలిసిస్ అవ్వచ్చు, సపోర్ట్ రెసిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఎక్కడ మనం బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఆప్షన్స్లో మీరు ట్రేడింగ్ చేస్తే ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ అవ్వచ్చు, ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఆప్షన్ చైన్ చాలామంది లైట్ తీసుకుంటారు, బట్ మనము ఫోకస్ చేసిన కీ ఫ్యాక్టర్స్ ఏంటనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రేడ్ సెటప్ అంటే రేపు మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, సో ముందు రోజు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు రేపు ట్రేడింగ్లో అంటే చాలామంది ఏం చేస్తారంటే రేపు ట్రేడింగ్ అన్నప్పుడు అదే రోజు ఓపెన్ చేసి గాబరుగా ట్రేడింగ్ చేస్తూ లాసెస్ అయితే అవుతూ ఉంటారు. అలా కాకుండా మీ యొక్క ట్రేడింగ్ ఎలా చేయాలి, దీంతోపాటు పొజిషనల్గా మీ యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి, ఇలా మొత్తం కోర్స్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ కమింగ్ డేస్లో కూడా నేను ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ అనేవి అప్లోడ్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ కోర్సులో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు ఒక కూపన్ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 25% అయితే ఆఫ్ కూడా వస్తుంది. సో అదేంటంటే SM ఇంట్రాడే అనే ఒక కూపన్ కోడ్ మీరు ఎంటర్ చేశారనుకోండి, మీకు ఇక్కడ 25% ఆఫ్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే తప్పకుండా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, దీంతోపాటు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. ఈ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే డైలీ నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అవ్వచ్చు, స్టాక్స్కి సంబంధించి ఇంట్రాడే ప్లానింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ QR కోడ్ కనిపిస్తుంది కదా, దీన్ని స్కాన్ చేయడం, లేదంటే డిస్క్రిప్షన్లో నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ SM ఇంట్రాడే ట్రేడింగ్ ఆఫీషియల్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ కోసం అయితే మాట్లాడదాం. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్లో మనం ఏం నేర్చుకుంటామంటే చార్ట్స్ ఉంటాయి కదా మనకి, ఈ చార్ట్స్ని ఎలా రీడ్ చేయాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఈ మొత్తం కూడా మనం నేర్చుకుంటాం. ప్రైస్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అండ్ వాల్యూమ్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ ప్రైస్ని ఎలా మనం ప్రిడిక్ట్ చేయాలో కూడా మనము ఈ టెక్నికల్ అనాలిసిస్లో అయితే నేర్చుకుంటాం. అండ్ ఇంట్రాడే షార్ట్ టర్మ్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్ ఏంటి అంటే ఈ టెక్నికల్ అనాలిసిస్. సో ఇంట్రాడే చేసే వాళ్ళకి ఫండమెంటల్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, కానీ టెక్నికల్ నాలెడ్జ్ 100% కూడా ఉండాలి. కానీ ఫండమెంటల్ అనాలిసిస్ ఎవరైతే చేస్తారో, అంటే లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎందుకు టెక్నికల్ నాలెడ్జ్ అంటే కంపెనీ ఎలా ఉంటుందో మీరు బాగానే అనాలిసిస్ చేస్తారు, ఓకే, కానీ ఏ లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బయ్యింగ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలియాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి. సో ఫ్రెండ్స్, టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా, లేదంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉన్న, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నా సరే టెక్నికల్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ టెక్నికల్ అనాలిసిస్లో మనం కొన్ని కీ టూల్స్ పైన అయితే ఫోకస్ చేయాల్సి అయితే ఉంటుంది. అందులో మొదటగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇప్పుడు మనం క్యాండిల్ స్టిక్స్ చూస్తుంటాం కదా, గ్రీన్ క్యాండిల్ కనిపిస్తే బయ్యింగ్ జరుగుతుంది అని,
రెడ్ క్యాండిల్ కనిపిస్తే సెల్లింగ్ జరుగుతుంది అని చెప్పి ఈ క్యాండిల్స్ కోసం మనం మాట్లాడతామండి. అండ్ సెకండ్ వన్ సపోర్ట్ రెసిస్టెన్సీ. నేను ఇందాక మీకు చెప్పాను కోర్సులో అసలు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నిజం చెప్తున్నా, ఆ లెవెల్స్ మీకు డ్రా చేయడం వస్తే మీరు హ్యాపీగా ట్రేడింగ్ కూడా చేసుకోగలుగుతారు. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశామని. సో దానిపైన అయితే ఫోకస్ చేయాలి. సో దానికోసం కూడా మనము ఈ కోర్సులో మాట్లాడుకుంటాం. సపోర్ట్ దగ్గర స్టాక్ బౌన్స్ అవుతుందని, రెసిస్టెన్సీ దగ్గర స్టాక్ ఫాల్ అవుతుంది అని చెప్పి మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ మూవింగ్ యావరేజెస్ అంటే ట్రెండ్ డైరెక్షన్ చెప్పేవి ఏంటి, మూవింగ్ యావరేజ్ 50 అండ్ మూవింగ్ యావరేజ్ 200 అనమాట. సో దీనికోసం మనం మాట్లాడతామండి. అండ్ ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అబోవ్ 70 ఉందనుకోండి ఓవర్ బాట్ అని, అదే 30 బిలో ఉంటే ఓవర్ సోల్డ్ అని. సో దీనికోసం మనం మాట్లాడదామండి. ఎంఏసిడి, ఈ ఎంఏసిడి ఇండికేటర్ అనేది ట్రెండ్ రివర్సల్ పాయింట్ని ఐడెంటిఫై చేయడానికైతే యూజ్ చేస్తారండి. సో దీనికోసం కూడా మనము మాట్లాడదాం. ఇక ఫైనల్గా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్లో ఏది బెటర్ అంటే, మీ ఫోకస్ అనేది కంపెనీ వాల్యూ స్ట్రెంత్ పైన పెట్టాలనుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీరు ప్రైజ్ వాల్యూమ్ మూమెంట్స్ పైన ఫోకస్ చేయాలంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఫోకస్ చేయాలి. షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఫోకస్ చేయాలి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఇంట్రాడే అవ్వచ్చు, వాట్ ఈజ్ వాట్, మొత్తం టెక్నికల్ అనాలిసిస్ పైన అయితే మనం ఫోకస్ అయితే చేస్తాము. ఇక ఫైనాన్షియల్స్ అవ్వచ్చు, ఈపీఎస్ అవ్వచ్చు, పిఈ రేషియో, వీటిపైన మీరు అనాలిసిస్ చేయాలంటే ఆబ్వియస్లీ ఫండమెంటల్ అనాలిసిస్ మీరు నేర్చుకోవాలి. అదే చార్ట్స్ రీడింగ్ అవ్వచ్చు, ఆర్ఎస్ఐ, ఎంఏసిడి, వీటిపైన ఫోకస్ చేయాలంటే టెక్నికల్ అనాలిసిస్ పైన అయితే మనము ఫోకస్ అయితే చేస్తాము. ఎగ్జాంపుల్గా ఒక కంపెనీని మీరు కొన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలంటే ఫండమెంటల్ అనాలిసిస్, అదే ప్రైజ్ ట్రెండ్ని బేస్ చేసి మీరు బై ఆర్ సెల్, ఈరోజే బై చేయడం, సెల్ చేయడం, ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం అనేది చేస్తూ ఉంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక సింపుల్గా చెప్పాలంటే మీరు ఇంట్రాడే లేదంటే షార్ట్ టర్మ్ లేదంటే లాంగ్ టర్మ్ ఏది చేసినా ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని నేర్చుకొని మాత్రమే మీరు ట్రేడింగ్ అని ఇన్వెస్ట్మెంట్ కానీ చేయండి. సో ఇది బేసిక్ వీడియో, డే 1 వీడియో అండి. ఇక నెక్స్ట్ మనం డే 2 వీడియో అనేది డిస్కస్ అయితే చేద్దాం. సో అది చేయాలంటే మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికైనా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంట్రాడే కోర్సు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా దీనిపై స్పెండ్ చేసి ప్రిపేర్ చేసాము. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక బిగినర్ కూడా ఈజీగా అర్థం చేసుకుని ఎవరిపై డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా అయితే ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్స్ ద్వారా అయితే మీరు ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.